జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ శుక్ర గ్రహము అంటే గ్రహాలు 9 ఉంటాయి. ఈ 9 గ్రహాలు ఛాయాగ్రహాలు 2, 11 గ్రహాల్లో ఒకటి శుక్ర గ్రహం. ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట. అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలకి కొన్ని పరిహారాలకి కొన్ని రకాలుగా ఆ శుభం చేసుకోవడానికి కానీ వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి. మనకి మంచి చేయాలన్నా కూడా గ్రహం ఏంటంటే శుక్ర గ్రహం. ఈ శుక్ర గ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ 29న మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారపోతుంది. ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్ర గ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి. అందులో మనకి ఏ రాశికి శుభం ఉంటుంది, ఏ రాశికి అశుభం ఉంటుంది, ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు. అసలు ముఖ్యంగా ఈ శుక్ర గ్రహం అనేది చాలా గొప్పదన్నమాట. ఎందుకంటే మానవ జీవనానికి శుక్ర గ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం, ఉన్నతమైనటువంటి పరిస్థితి, ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో గనక ఈ శుక్ర గ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. నైట్ లాటరీ టికెట్ తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్ర గ్రహం అనేది ఉంటుంది. కావున ఈ శుక్ర గ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసుల వారిగా చూద్దాం. అయితే ఈ శుక్ర గ్రహం మారడం వల్ల మకర రాశి నుంచి కుంభరాశిలోకి శుక్రుడు మారడం వల్ల కూడా మనకి మిథున రాశి, ఈ మిథున రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎలాంటిదంటే ఎవరైనా మిథున రాశిలో వ్యాపారం చేసేసి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వాళ్ళకు కూడా ఈ శుక్ర గ్రహం అనేది మారడం ద్వారా ఏదైతే ఫైనాన్షియల్గా ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అదృష్టం ఎలా అయినా రావచ్చు, ఏదైనా రావచ్చు, ఏ రూపానైనా రావచ్చు. తలుపు ఒకసారి తడుతుంది, ఆ తట్టినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా మేల్కొని ఉండాలి. మేల్కొని ఉండే మీరు ఆ గడియను తీసినట్లయితే కనుక అదృష్టం ఆ కుబేరుడు కానివ్వండి, ఆ లక్ష్మీదేవి కానివ్వండి, మీ ఇంటిల్లి 10 వండేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మేర ఈ శుక్రగ్రహం మారడం ద్వారా మకర రాశి నుంచి ఏదైతే మకర రాశి నుంచి కుంభరాశిలోకి శుక్రుడు వస్తున్నారో ఈ శుక్ర గ్రహం మారడం ద్వారా కూడా మిథున రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదో వ్యాపారాలు చేస్తారు, కాంట్రాక్ట్ రంగాల్లో కానివ్వండి, అలానే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానివ్వండి, అలానే ఏదైనా జీవోకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, కోర్టు వ్యవహారాల్లో కానివ్వండి, మిథున రాశి వాళ్ళు ఇప్పటి వరకు ఆర్థికంగా వెనకబడి ఉన్నా కానివ్వండి, ఏదన్నా మ్యారేజ్ అయ్యి విడాకులు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా కలిసి ఉండేందుకు అదృష్టం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే మిథున రాశి వాళ్ళకి కలకాలం ఉండేలా ప్రయత్నం చేయండి. ఎవరైనా విడాకులు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా కలిసిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ చిన్న మేర ప్రయత్నం ఒకరు తగ్గైనా సరే ప్రయత్నం చేస్తే కలిసి ఉండేదానికి అదృష్టం ఉంటుంది. ఆ మేర ప్రయత్నం చేయండి. కోర్టు మెట్ల దాకా వెక్కేటువంటి అవసరం ఉండదు. అలానే ఈ శుక్ర గ్రహము మిథున రాశి వాళ్ళకి మరింత మంచి చేసేదానికి అదృష్టం ఉంటుంది. అలానే కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగానే, అంటే మీకు పెళ్లి కాకముందే పిల్లలు పుడతారా అని కాదు, అయితే అంత అదృష్టం ఉంటుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మనకి అంత ఎదిగేదానికి కానీ అదృష్టం కానీ ఆ మాత్రం ఉంటుంది. కాబట్టి ఆ మాత్రం మీరు ప్రయత్నం చేస్తే కనుక మీరు ఏదైనా వ్యాపారంలో నష్టం వచ్చింది, ఆ వ్యాపారం కాకుండా పెట్టుబడి లేకుండా ఏదైనా మీ దగ్గరికి ఆఫర్ అంటే కొత్త వ్యాపారం ఏదైనా మీ దగ్గరికి రావచ్చు. అలాంటి అవకాశం కూడా
మీ దగ్గరికి వచ్చేలాగా ఉంది కాబట్టి మీరు ఒకటి ఈ శుక్ర దోషం కొంతమేర ఉంది కాబట్టి మీకు ఏదైతే డిగ్రీస్ 360 ఉంటాయో దాంట్లో మీకు 80 డిగ్రీలు మాత్రమే శుక్రుడి గ్రహానికి సంబంధించి మీ మీద 80 డిగ్రీలు మాత్రమే ఉంది కాబట్టి ఎవరైనా మీకు స్నేహితులు ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఎక్కువగా మీరు నష్టపోయేదానికి ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు స్నేహితుల్ని నమ్మకుండా అంటే మీకు దగ్గరగా బాగా ఉండి వాళ్ళ మీద నమ్మకం ఉంటే వేరే విషయం. అంతే కొత్తగా ఎవరైనా పరిచయం అయ్యేసి వాళ్ళు ఏదైనా వ్యాపారం చెప్పినా నష్టాల పాట అవుతుంది కాబట్టి కొత్తగా మీరు ఫ్రెండ్స్ని నమ్మకుండా స్నేహితుల్ని నమ్మకుండా ఎవరో ఏదో చెప్పారనుకోకుండా మీకు నచ్చిన పనిని మీరు చేసినట్లయితే ఆ శుక్ర భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు. అలానే మీరు కలత్ర దోషాలు కూడా కనపడతా ఉన్నాయి. మీ యొక్క జాతకములో మీ యొక్క పర్సనల్ హారోస్కోప్ లో కనుక శుక్రదశ శుక్ర అంతర్దశ ఏమైనా నడుస్తుంటే కూడా ఇంకొంచెం దోషం ఉండేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి తత్మేర ఈ యొక్క మిథున రాశి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పరిహారాలతో చిన్న చిన్న రెమెడీస్ తో కూడా ఈ శుక్రుడికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగించుకుని మీరందరూ కూడా బాగుంటది కాబట్టి ఆ శుక్రుడు సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా ఈ శుక్రుడు సంబంధించిన దోషాలన్నీ పోయేదానికి అదృష్టం ఉంటుంది. ఆ మేర అందరూ కూడా వ్యాపారంలో నష్టం వచ్చిన అందరూ కూడా సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఏదైతే శుక్ర గ్రహానికి సంబంధించిన దోషాలకు సంబంధించిన పరిహారాలు ఏదైతే ఉందో అవి చేసుకోవడం ద్వారా మిథున రాశి వాళ్ళకి అదృష్టం ఉంటుంది. ఎవరైనా మిథున రాశి వాళ్ళు ఏదైనా ఫ్యాక్టరీలు కానివ్వండి, ఏదైనా షుగర్ ఫ్యాక్టరీస్ కానీ లేదా చేపల చెరువులు కానీ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎందుకంటే శుక్ర భగవానుడు 80% ఉన్నప్పటికీ కూడాను ఆ శుక్రుడికి సంబంధించినటువంటి ఒక మంచి అనేది మీకు ఉంటుంది మిథున రాశి వాళ్ళ మీద. కాబట్టి మీరు ఖచ్చితంగా చేపల చెరువులైనా రొయ్యల చెరువులైనా ఇలాంటి సీడ్ పదార్థము తింటున్నటువంటి పంటలు ఏవైనా కూడా మీరు వేసుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎవరైనా పత్తి వేస్తే కూడా రైతులు ఎవరైనా ఉంటే కూడా మిథున రాశి వాళ్ళు ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళు పత్తి కూడా వేయవచ్చు. కాటన్ అంటారు కదా, ఆ పంట కూడా వేసుకునే దానికి చాలా బాగుంటుంది. అలానే కనుక వైట్ గా ఉండేటువంటిది ఏదైనా సరే పువ్వులు, మల్లెపూలు కానివ్వండి, అలానే ఇంకా వైట్ గా ఉండేటువంటి పంటలు ఏమున్నా కూడా అవి కూడా వేసుకోవచ్చు. అలానే సీతాఫల్ కానీ కూడా మీరు వేసుకునే దానికి ఆస్కారం. అరటి తోటలు కూడా మీరు వేసుకునే దానికి మంచి జరుగుతుంది. ఎందుకంటే మనము శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి 1 ఇయర్ పాటు కూడా మీ మీద మంచి చూపించేదానికి ఉంది కాబట్టి మీరు ఇలాంటి పంటలు వేసుకోమని చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే ఈ శుక్రుడు మారేది నెలకొక్కసారి అయినప్పటికీ కూడా ఆ మారేటప్పుడు మళ్ళీ ఈ రాశిలో రావడానికి సంవత్సరం పడుతుంది. అందుకని ఈ సంవత్సరం పొడుగుతా కూడా బాగుంటుంది. శుక్రుడు ఏదైతే కుంభరాశిలో ఉంటాడో ఈ కుంభరాశిలో ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పంటలు వేయడం ద్వారా కూడా మంచి ఆదాయాలు పొందేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్ నుంచి ఆగిపోయినటువంటి బిల్స్ ఏమైనా ఉంటే కూడా వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేయండి. అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో, శుక్రుడు సంబంధించిన దోషాలు ఉన్నాయో, వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతులు ఎలా ఉంటాయంటే కాలసర్ప దోషము, అలానే నాగప్ప దోషము, అలానే పూర్వీకుల శాపము, అలానే కనుక మనకి కుజ దోషము, అలానే మనకి కలత్ర దోషం అంటారు. అలాంటి కలత్ర దోషం అంటే శుక్ర దోషం. ఎలానో మనకి శుక్రుడు మారుతున్నాడు, మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు. కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి. ఇది వచ్చేసి నాగమణి, దీని పేరు నాగమణి అంటారండి. ఇలా చూడండి, ఎవరికైనా ఐడియా ఉంటుంది, ఇది నాగమణి. ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా, అంటే కలత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా లేకపోతే మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్ గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అంటే ఇలా కనుక మనకి కాలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలా 7 టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్ల దగ్గర దీన్ని కాల్ చేస్తే గనక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రుడు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా ఈ నాగం అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్ లో కానీ మీకు దొరుకుతాయండి. ఎక్కడైనా మీరు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు. ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలు ఉన్నా కూడా అవి దాదాపుగా 90% దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి. ఇది ఎవరికి వాళ్ళే దిష్టి తీసుకోవచ్చండి. ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా, ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా, దక్షిణ వైపు భాగాన ఏదైనా వాస్తు ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది గనక మనకి సింహద్వారాన్ని కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి. అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను.